సాతాను జయించాలంటే, జయ జీవితం మనం కలిగి ఉండాలంటే ఈ 3 అనుభవాలు ఉండాలట. 1 గొర్రెపిల్ల రక్తము, 2వది సాక్ష్యము, 3 మరణం వరకు మన ప్రాణాలని ప్రేమించకూడదు. మనం యేసయ్యను వెంబడించాలంటే మనకి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలో యేసయ్య చెప్పాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. అయితే నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. మన ప్రాణాన్ని కూడా ఆయన కోసం పెట్టే స్థితిలో ఉండాలి. మన ప్రాణం కోసము మనం దేన్నైనా వదులుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సాతాను ఫార్ములా ఇది మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. యోబు శోధించబడుతున్న దినాలవి. అప్పటికి సాతాను యోబు పిల్లలను చంపాడు, ఆస్తిని నాశనం చేశాడు, అన్ని పోగొట్టుకున్నాడు యోబు. ఆ టైంలో సాతాను పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, సాతానా, యోబుని చూసావు కదా, యోబు తన యథార్థతను పోగొట్టుకోలేదు అని. అప్పుడు సాతాను అంటాడు, ఒక మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి దేన్నైనా ఇచ్చేస్తాడు. ఆ దాడి చేసే అధికారం నాకు ఇవ్వు. అతని ప్రాణం పోయేంతగా నేను బాధ కలిగి చేస్తే అతని భక్తిని, నీతిని, యథార్థతను దేన్నైనా వదిలేస్తాడు, అసలు నిన్నే వదిలేస్తాడు అంటాడు. దేవుడు అంటాడు కదా, సరే వెళ్ళు, ప్రాణం పోయేంతగా చేయి, కానీ ప్రాణం పోకూడదు అంటాడు. సాతాను వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరమంతా గొప్ప కురుపులు పుట్టించాడు. దురదలతో రక్తం వచ్చేలా చిల్ల పెంకులతో గీరుకోవటం స్టార్ట్ చేశాడు. సాతాను అన్నాడు, తన ప్రాణం కోసం ఒకడు దేన్నైనా విడిచిపెడతాడు, కానీ యోబు నా ప్రాణం పోయినా పర్లేదు, యథార్థతను కానీ దేవుని కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. యోబు విషయంలో సాతాను ఫార్ములా పనిచేయాల. యేసుని వెంబడించడం అంటే ఇది సమర్పణ, త్యాగంతో కూడింది నిజమైన క్రైస్తవి. తన ప్రాణాన్ని కూడా ఆయన కోసం వదిలేయాలి. అప్పుడు అన్నిటినీ 200గా 100 మనం దక్కించుకుంటాం. ఇది క్రైస్తవుని యొక్క ఫార్ములా, ఇది దేవుని యొక్క ఫార్ములా. కాబట్టి సాతాన్ని జయించడానికి సాక్ష్యము, రక్తమే కాదు, నీ ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు పెట్టేలాగుంటే సాతాను జయిస్తారు. యోబు అలాగ జయించాడు. నీవు నేను అలా జయించిన వారుగా ప్రభు ఎదుట నిలబడదుము గాక.